ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అసలు బండి సంజయ్ గారు కాళేశ్వరం మీద మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అసలు ఆయన అదృష్టం ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలో ఉన్న ఒక మెధావి అయిన వినోద్ కుమార్ గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూకు. కరీంనగర్ జిల్లాలో ఫ్లూక్లో గెలిచినావు, అయిపోయింది. నీ అదృష్టం మంచిగా ఉంది, గెలిచినావు, అయిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్నా, బండి సంజయ్ గారు ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అని. అసలు నీకేమైనా దిమాక్ ఉందా అవే బండి సంజయ్? నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండు. కేంద్ర 2 సార్లు ఎంపీ అయినావు, కేంద్ర హోంమంత్రి అయినావా బాబు. నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఉప్పల్ బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే 45 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసి పెడితే 4 సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి. నువ్వు ఎంపీ అయి దాదాపు ఒక టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు వస్తుంది. నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయనికే చేతగాని దద్దమ్మవి బండి సంజయ్. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా? నేను ఒకటి, నువ్వు మా హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవన్నీది. రెండోది, నిన్న ఒక్కటే అడిగింది కదా స్ట్రేట్ క్వశ్చన్, ఎట్లా ఆయకట్టు ఎక్కువ వచ్చిందని. నేను బండి సంజయ్ గారిని స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నా, నువ్వు ఒక్కటే సమాధానం చెప్పి కదా. డీటెయిల్స్లకి కూడా నేను బోను జస్ట్ 1 మినిట్లో కంప్లీట్ చేసేస్తా. ఎందుకంటే మా గౌరవనీయులు వినోద్ కుమార్ గారు, కమలాకర్ అన్న అండ్ శ్రవణ్ గారు చాలా డీటెయిల్గా చెప్పిండ్రు. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కొత్త ఆయకట్టు ఎంత క్రియేట్ చేసిర్రు? 5,71,000. 2 కలిపితే, అన్ని కలిపితే, స్టెబిలైజేషన్, కొత్త ఆయకట్టు అన్ని కలిపితే వీళ్ళు క్రియేట్ చేసింది 6,64,000 మాత్రమే. ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత అన్ని కలిపి 48,74,000 ఎకరాలకి ఇవాళ నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు. వాస్తవం ఇది కానా కాదా? మరి నీకు దిమాక్ లేదా? 2000 నువ్వు అసలు బీజేపీ పార్టీవా, నువ్వు కాంగ్రెస్ పార్టీవా? రేవంత్ రెడ్డి చెప్తే నువ్వు పనిచేస్తావు, బస్ దట్స్ ఆల్. కాబట్టి ఖచ్చితంగా దీనికి నువ్వు జవాబు చెప్పాలి. 2004 నుంచి 2014 వరకు 6 లక్షల, నువ్వు అడిగిన దానికే మేము జవాబు చెప్తున్నాం, 6,64,000 మాత్రమే ఉండే. ఎస్, మేము వచ్చిన తర్వాత 48,73,000 కేసీఆర్ ఇచ్చిండు. దీనికి నీకు దమ్ముంటే మా వినోద్ కుమార్ గారు చెప్పినట్టు చలో దీని మీద చర్చకు దమ్ముంటే మా వినోద్ కుమార్ గారు వస్తారు, వాళ్ళతో పాటు కమలాకరణ గారు వస్తారు. చలో నీకు దమ్ముంటే కరీంనగర్ చౌరస్తా గడ్డ మీద కూర్చొని చర్చకు పెడదాం దా. కేసీఆర్ గారు ఏమి ఇచ్చిండో, నువ్వేమి ఇచ్చినో, మీరేం చేసిరో, కాంగ్రెస్ ఏం చేసిందో చెప్దాం దా. దీనికి నీకు దమ్ముంటే దా, నువ్వు సవాల్కి యాక్సెప్ట్ చేయి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై కేసీఆర్.